సో ప్రజెంట్ ఇది ఉంది కదా, నాకు ఈ కార్డ్ కలర్ కావాలి, లేకపోతే ఈ బటన్ కలర్ కావాలి, లేకపోతే ఏదైనా సరే ఈ పేజ్లో నాకు ఏదైనా నాకు తెలియాలి అంటే వాళ్ళు ఏం యూజ్ చేస్తారో అది నాకు తెలియాలి. అది నాకు తెలియాలంటే వెరీ సింపుల్. అదేంటి అంటే జస్ట్ ఈ బటన్ ఇక్కడ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బటన్ మీద వాళ్ళు ఏం వాళ్ళు ఏం చేసేసి రాశారు, ఏం కలర్ అప్లై చేస్తారు అండ్ ఏంది అని తెలియాలంటే జస్ట్ దాని మీదకి వెళ్ళి రైట్ క్లిక్ ఇస్తే మీకు ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఇన్స్పెక్ట్లో దాని మీద క్లిక్ చేస్తే డెవలపర్ టూల్స్ ఓపెన్ అవుతాయి. ఓకేనా, ఇవి డెవలపర్ టూల్స్. ఇవి ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి చాలా ఇంపార్టెంట్. ఇది కానీ వీటి గురించి కానీ మీకు తెలిసింది అంటే ఆల్మోస్ట్ మీకు 40% డెవలప్మెంట్ వచ్చినట్టే. వీటి గురించి నాకు బాగా తెలిసిందంటే. ఓకేనా, సో డెవలపర్ టూల్స్లో మనం ఏం చేస్తాం, మనం ఏమేం చేయగలుగుతాం డెవలపర్ టూల్స్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాసిన కోడ్ అంతా అక్కడ వస్తుంది. మన రాసిన కోడ్ అంతా మనం ఏం రాసామో మన టెంప్లెట్లో మన విఎస్లో, అంటే విఎస్ అంటే ఎడిటర్, మనకి ఎడిటర్స్ అంటారు వీటిలన్నింటినీ. ఎడిటర్స్ అంటే వేర్ వీఆర్ రైటింగ్ ద కోడ్. ఇట్ మైట్ బి HTML, ఇట్ మైట్ బి నోట్ప్యాడ్ అనొచ్చు, నోట్ప్యాడ్++, లేకపోతే విఎస్ కోడ్, లేకపోతే ఆటమ్, లేకపోతే వెబ్స్ట్రామ్. ఇవన్నీ ఏంటంటే ఎడిటర్స్ వేర్ వి రైట్ కోడ్. ఓకేనా, సో మన ఎడిటర్లో రాసిన కోడ్ నేను ఇన్స్పెక్ట్ చేయాలి అంటే నేను ఏం రాసిన కోడ్ నేను ఇన్స్పెక్ట్ చేయాలంటే వెరీ సింపుల్. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి: కన్సోల్, ఎలిమెంట్స్, సోర్సెస్, నెట్వర్క్, అప్లికేషన్. మనకి ఈ మిగతా 4తో మనకు అనవసరం. అసలు మేము పట్టించుకోం. అసలు మనం ఈ 4ని అసలు యూజ్ చేయం. పర్ఫార్మెన్స్ని, మెమరీని, సెక్యూరిటీని, లైట్ హౌస్ని అసలు యూజ్ చేయం. ఓకేనా, సో మన ఎక్కువ ఇచ్చేది ఏంటి అంటే నెట్వర్క్ ట్యాబ్. నెట్వర్క్ ట్యాబ్ ఎందుకంటే ఏపీఐ కాల్స్ జరిగేది ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి: ఆల్, SHR, JS, ఇమేజెస్. సో ఆల్ పెడితే అన్నీ లోడ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక లోగో కదా, ఇదొక ఇమేజ్ అయి ఉంటుంది ఫేస్బుక్. సో ఇమేజ్ ఇవన్నీ నీకు ఆల్ పెడితే అన్నీ లోడ్ అవుతాయి. అంటే అన్నీ ఏమేమి ఉన్నాయి అన్నీ లోడ్ అవుతాయి. ఇక్కడ చూసారంటే ఇమేజ్ ట్యాగ్ లోడ్ అయింది, ఎక్కడో సంథింగ్ ఎక్కడ ఇమేజ్ ట్యాగ్ లోడ్ అయింది. ఇక్కడ ఇదిగో PNG, ఇదంతా ఇవన్నీ PNGs. నాకు ఇవన్నీ అనవసరం. ఎందుకంటే ఒకవేళ ఇమేజ్ కానీ లేకపోతే మీకు ఇక్కడ ఆల్టర్నేట్ నేమ్ వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు చూసుకోవచ్చు వెళ్ళి. కానీ నాకు మెయిన్ థింగ్ ఏంటంటే నెట్వర్క్లో నాకు తెలియాల్సింది API కాల్స్. సో అప్పుడు మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, SHR. ఓకేనా, అండ్ CSS అంటే CSS ఫైల్సే లోడ్ అవుతాయి. ఇమేజ్ అంటే ఇమేజ్ ఫైల్సే లోడ్ అవుతాయి. మీడియా అంటే మీడియా సంబంధించిన అదే లోడ్ అవుతుంది. కానీ మనకి ఇవన్నీతో అనవసరం. మనకు అవసరం ఏంటి అంటే ఓన్లీ SHR, వేర్ యూ కెన్ సీ API కాల్స్. బ్యాక్ ఎండ్తో కమ్యూనికేషన్ చేస్తాం కదా, అవే మనం చూసుకుంటాం. అంటే API కాల్, ఇది API కాల్, ఇది మనకి బ్యాక్ ఎండ్ వాళ్ళు ఇస్తారు. అంటే ఈ బ్యాక్ ఎండ్ వాళ్ళు ఇస్తారు. అండ్ ఏ మెథడ్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. నెట్వర్క్ ట్యాబ్లో ప్రతిదీ మనకు కనిపిస్తుంది. మనం ఏ URLని హిట్ చేస్తున్నాం ఫస్ట్ థింగ్. అండ్ అది ఏ మెథడ్ అంటే పోస్ట్, ఎందుకంటే మనం ఇన్ఫర్మేషన్ని పోస్ట్ చేస్తున్నాం, లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్. సో ఇన్ఫర్మేషన్ మనం పోస్ట్ చేస్తున్నాం, అది పోస్ట్ కాల్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి చాలా టైప్స్ ఆఫ్ HTTP కాల్స్ ఉంటాయి: పోస్ట్, గెట్, పుట్, డిలీట్, అప్డేట్. ఇవన్నీ ఏంటంటే HTTPలో ఉన్న మెథడ్స్. మనం మోస్ట్లీ చూసేది గెట్, పోస్ట్, డిలీట్, అప్డేట్. కోడ్ ఆపరేషన్స్ అంటారు. యాక్చువల్గా వీటిని ఏమంటారంటే కోడ్ ఆపరేషన్స్ అంటారు. కోడ్ ఆపరేషన్స్ అంటే క్రియేట్ అప్డేట్, రీడ్ అండ్ డిలీట్. ఇవి అంటారు కోడ్ ఆపరేషన్స్ అని. CURD అంటే ఇది. సో ఇది టెక్నికల్ టర్మ్. ఇది ఎవరైనా కోడ్ అంటే ఇవే, దీని మీనింగ్ ఇదే: క్రియేట్, అప్డేట్, రీడ్ అండ్ డిలీట్. ఓకేనా, అండ్ మిగతావి ఇంకా పోస్ట్ ఉంది, తర్వాత గెట్ ఉంది, తర్వాత డిలీట్, అప్డేట్. ఇవన్నీ ఏంటంటే మెథడ్స్. సో మనం SHRలో మనం చూసేద్దాం అంటే API కాల్స్. అప్పుడప్పుడు మనకి ఇక్కడ స్టేటస్ కోడ్స్ మారుతాయి, లైక్ 300, 401,
500. ఇక్కడ షాడో కోడ్స్ 200 అంటే సక్సెస్ అని, బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్, బేస్డ్ అపాన్ వీళ్ళ వాళ్ళు ఉంటాయి కదా, అంటే బ్యాక్ ఎండ్కి ఫ్రంట్ ఎండ్కి కమ్యూనికేషన్ ఏదైనా కాల్లో వెళ్ళినప్పుడు అగ్రిమెంట్ పరంగా వాళ్ళు షాడో కోడ్స్ పంపిస్తారు అగ్రిమెంట్ పరంగా బ్యాక్ ఎండ్ వాళ్ళు. దాన్ని చూస్ చేసుకొని మనం నావిగేట్ అవ్వాలా లేకపోతే లేదా అని చెప్పి మనం ఫ్రంట్ ఎండ్లో డిసైడ్ చేస్తాం. ఓకేనా. షాడో కోడ్స్ మొత్తం 4 ఉంటాయి, 200, 300, 400, 500. అండ్ 200లో 200 ఫైనల్, 300, 400, 500లో 301, అండ్ 400లో 404, 400, 401 అన్ఆథరైజ్డ్, 403 ఫార్వర్డ్ ఎర్రర్ ఇవన్నీ ఉంటాయి. 500లో 505, 501 ఇవన్నీ ఉంటాయి. కానీ 200 వచ్చిందంటే అది సక్సెస్ అని, మిగతావన్నీ ఫెయిల్యూర్స్ అని. అది ఫస్ట్ థింగ్. అండ్ లాస్ట్లో ఇక్కడ చూసారంటే లాస్ట్లో మీరు ఏ ఇన్ఫర్మేషన్ పంపించారనేది ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం పంపించారు అంటే ఇక్కడ మీరు చూసారంటే సమ్ ఏదో ఐడి సంథింగ్ ఏదో ఉంది. ఇక్కడ మీరు బ్యాక్ ఎండ్కి ఏం పంపించారని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూఆర్ఎల్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లేదు, తీసుకోండి ఫస్ట్ ఇది తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూఆర్ఎల్ క్లిక్ చేయాలి. అంటే నేను ఏం ఇన్ఫర్మేషన్ పంపిస్తాను అది తెలియాలంటే సింపుల్గా ఏ ఏపీఐ కావాలంటే ఆ ఏపీఐ మీద క్లిక్ చేయండి. ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయ్యి లాస్ట్లోకి వచ్చేస్తే మీరు బ్యాక్ ఎండ్కి ఏం పంపిస్తున్నారు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఏం పంపిస్తున్నారు అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అంటే రెస్పాన్స్ వాళ్ళు ఏం పంపించారో అది ఇక్కడ చూసుకోవచ్చు. ప్రివ్యూ అంటే ఓవరాల్ ప్రివ్యూ సమ్మరీ. రెస్పాన్స్ అంటే వాళ్ళ నుంచి రెస్పాన్స్. ఇవి కొంచెం ఇంపార్టెంట్. నెట్వర్క్ ట్యాబ్ అనేది కొంచెం ఇంపార్టెంట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి. ఎందుకంటే మనం ఇది ఎప్పుడు వస్తుందంటే మన వ్యూలోకి ఎప్పుడైనా మనం ఏపీఐ కాల్స్ చేస్తున్నప్పుడు మనం కోడ్లో చెక్ చేయలేం. అంటే ఇక్కడ మనం చెక్ చేయలేం. ఇక్కడ నుంచి మనం ఏపీఐ వర్క్ అవుతున్నాం ఇక్కడ నుంచి చెక్ చేయలేం. మనం చెక్ చేస్తే ఎక్కడి నుంచి అంటే నెట్వర్క్ ట్యాబ్కి వెళ్తాము, నెట్వర్క్ ట్యాబ్ నుంచి చెక్ చేస్తాం. మనం హిట్ చేస్తున్నామా, కరెక్ట్గా యూఆర్ఎల్ని ఫామ్ చేస్తున్నామా అని చెప్పి అన్ని ఇక్కడ చూస్తాం. లేటర్ మెథడ్ ఇక్కడ చూస్తాము. అండ్ బ్యాక్ ఎండ్కి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా పంపిస్తున్నాం అనేది ఇక్కడ చూస్తాము లాస్ట్లో. ఓకేనా. ఇది ఎస్హెచ్ఆర్. మిగతావన్నీ జేఎస్ ఫైల్స్ అండ్ సిఎస్ఎస్ ఫైల్స్. ఇవన్నీ మీకు ఏమేమి కావాలో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆప్షన్స్లో. ఆల్ అంటే అన్నీ వచ్చేస్తాయి, కానీ ఎప్పుడు కూడా ఆల్ వద్దు, ఇది సెలెక్ట్ చేసుకోండి. మనకు కావాల్సింది ఓన్లీ ఏపీఐ కాల్స్. ఇది నెట్వర్క్ ట్యాబ్ గురించి. ఓకేనా. అండ్ సోర్సెస్ ట్యాబ్. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్. ఒక నిమిషంలో ఇక్కడ సోర్సెస్ ట్యాబ్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి, పక్కన పెట్టుకో మళ్ళీ చెప్తాను. ఎందుకంటే సోర్సెస్ ట్యాబ్ అనేది డీబగ్గింగ్ కోసం. అంటే జేఎస్ ఫైల్స్ లేకపోతే ఏదైనా ఫైల్స్ లోడ్ అయినప్పుడు ఇక్కడ బ్రేక్ పాయింట్స్ పెట్టుకుంటాం. యాక్చువల్గా ఇక్కడ ఉన్నాయి కదా బ్రేక్ పాయింట్స్, ఈ బ్రేక్ పాయింట్స్ ఇక్కడ పెట్టుకుంటాము. సో మీరు ఏదైనా ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి ఫ్లో వెళ్తుందా లేదా అని చూడటానికి మీరు అక్కడ ఒక బ్రేక్ పాయింట్ పెట్టుకుంటారు. బ్రేక్ పాయింట్ పెడితే అక్కడ ఆగిపోతుంది, ఇంకా అక్కడ నుంచి పోదు. గిఫ్ ఫైల్ ఒక నిమిషం ఏమైనా పెడతా. సో ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ పెడతా. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఆడ వచ్చి ఆగుతుంది. ఓకే, లైట్ తీసుకోండి. మళ్ళీ చెప్పలేదు అంటే వాళ్ళు ఫైల్కి వచ్చి చేస్తారు. సో ఇది కొంచెం డీబగ్గింగ్ కొంచెం కష్టం. ఓకేనా. సోర్సెస్ ట్యాబ్ మళ్ళీ చెప్తాను. ఎలిమెంట్స్ ట్యాబ్ అనేది మనం రాసిన కోడ్ ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ ఎలిమెంట్స్ ట్యాబ్లో మనం రాసిన కోడ్ ఇక్కడ కనిపిస్తుంది.
అండ్ నువ్వు దేని ఇన్స్పెక్ట్ చేయాలనుకుంటున్నావో దాని మీదకి జస్ట్ ఇలా ఇక్కడ కర్సర్ ఉంటుంది, ఈ కర్సర్ మీదకి వెళ్ళి జస్ట్ దాని మీదకి వెళ్తే చాలు. సో నువ్వు ఏం కోడ్ రాసావో నీకు ఎలిమెంట్స్ ట్యాబ్లో చూపించేస్తుంది. అండ్ ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ ఇది ఎందుకు అంటే సిఎస్ఎస్ ఏం రాసారో చెప్తుంది ఇక్కడ. ఈ సెక్షన్ ఎందుకు అంటే సిఎస్ఎస్ నువ్వు ఇక్కడ ఏ సిఎస్ఎస్ రాసావు అని చెప్పి, ఏ క్లాస్ యూస్ చేసావు, ఏ సిఎస్ఎస్ రాసావు అని చెప్పి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే కోడ్, HTML కోడ్, ఇక్కడ ఏంటంటే సిఎస్ఎస్ కోడ్. ఓకేనా? ఇప్పుడు నేను కలర్ మార్చాలంటే సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏదైనా మనం మార్చుకోవచ్చు ఏదన్నా. అండ్ నువ్వు ఇక్కడ నుంచి పిక్ చేయాలంటే నువ్వు ఇలా వచ్చి ఇక్కడ నుంచి పిక్ చేయొచ్చు. ఇక్కడ నుంచి నీకు ఏం కలర్ కావాలంటే ఆ కలర్ని పిక్ చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ విష్. సో జస్ట్ నువ్వు దీన్ని కాపీ చేసుకొని నీ కోడ్లో పెట్టుకుంటావు, ఎక్కడైతే కావాల్సింటే అక్కడ పెట్టుకుంటావు కోడ్లో. సో ఎలిమెంట్స్ ట్యాబ్లో మనకి 2 ఉంటాయి. ఇలా ట్యాగ్స్ అన్నీ ఉన్నాయి అంటే అది HTML ఫైల్, ఇది HTML ఫైల్. సో దీని పక్కన స్టైల్స్ ట్యాబ్ ఓపెన్ అయింది అంటే ఇది CSS ఫైల్ అని. సో CSSలో క్వశ్చన్ వస్తుంది బాక్స్ మోడ్లో, అది ఇదే. నేను CSS కోడ్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇది బాక్స్ మోడల్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఎలిమెంట్స్ ట్యాబ్లో మోస్ట్లీ ఇవే ఉంటాయి. ఒక HTML కోడ్ ఉంటుంది, దాని పక్కన CSS కోడ్ ఉంటుంది. నువ్వు CSSని మార్చాలంటే సింపుల్గా ఇక్కడే మార్చుకోవచ్చు. అంటే ఎలిమెంట్ డాట్ స్టైల్ ఇది మన CSS, ఇక్కడ మార్చుకోవచ్చు ఎనీథింగ్. ఇక్కడ వాయిస్ కాల్ ఇది, ఇక్కడ మనకు స్క్రోల్ ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ స్క్రోల్ వచ్చింది. నేను అది హైడ్ చేయాలి. అప్పుడు ఏంటంటే సింపుల్గా స్క్రోల్ ఉంది కదా, హిడెన్ పెడతా అంతే. పెడితే హిడెన్ అది స్క్రోల్ క్లోజ్ అయిపోయింది. సో ఇవన్నీ మనం ఇక్కడ నుంచి చేయొచ్చు, మన డెవలపర్ టూల్స్ నుంచి చేయొచ్చు. ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఒక డెవలపర్ అనేవాడికి, ఇది కొంచెం అడ్వాంటేజ్ డెవలపర్ టూల్స్ అనేవాడికి. డెవలపర్ టూల్స్ ఇదే అడ్వాంటేజ్. సో నువ్వు మళ్ళీ ఇది వర్క్ అవుతుందని చెప్పి మళ్ళీ నువ్వు కోడ్లోకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడే నువ్వు అవుట్పుట్ చూసేయచ్చు. ఇక్కడ నాకు ఇంకోటి వస్తుంది కదా, నాకు ఇది కూడా వద్దు. సో ఇక్కడ ఓవర్ఫ్లో Y ఉంది, ఓవర్ఫ్లో X ఉంది. నాకు డైరెక్ట్గా నేను ఓవర్ఫ్లో యూస్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ X అనేది డైరెక్ట్గా ఓవర్ఫ్లో యూస్ చేయొచ్చు. సో 2 పోతాయి. ఇది ఎలిమెంట్స్ ట్యాబ్ అండ్ కన్సోల్ ట్యాబ్ అనేది వాడు ఏదో పెట్టినట్టున్నాడు హ్యాక్ కోసం, అంటే అది స్కామ్ అంటే సంథింగ్ కదా. ఎలిమెంట్ ట్యాబ్లో ఇది కూడా ఒక నోట్ ప్యాడ్ లెక్కే. సో నువ్వు ఏమైనా టైప్ చేయొచ్చు, 1+2 ఏదైనా సరే నువ్వు ఇష్టం. ఏ చేసిన జావా స్క్రిప్ట్ కోడ్ ఇక్కడ ఏం చేసినా వర్క్ అవుతుంది జావా స్క్రిప్ట్లో కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను var x=20, ఇప్పుడు నేను x వాల్యూ ఇస్తాను, 20 వచ్చేసింది కింద. ఎనీథింగ్ కన్సోల్లో నువ్వు డేటా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్ఫర్మేషన్ చూసుకోవాలంటే console.log అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ చూడొచ్చు. ఆర్ఎల్స్ నువ్వు ఏదైనా స్మాల్ జావా స్క్రిప్ట్ మెథడ్స్ని లేకపోతే స్మాల్ జావా స్క్రిప్ట్ సంబంధించినవి చేయాలంటే ఇక్కడ ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ మోస్ట్లీ మనం ఏం చేస్తామంటే కన్సోల్ లాగ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ రెండు విధాలుగా చూసుకోవచ్చు. ఎయిదర్ నెట్వర్క్లోకి వెళ్ళి ఆ ఏపీ మీద క్లిక్ చేసి రెస్పాన్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు రెస్పాన్స్ వచ్చిందా లేదా అని చెప్పి. ఆర్ఎల్స్ ఇక్కడ మనం మన కోడ్లో console.log అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ని మనం ప్రింట్ చేసుకుంటాం. ఎలా అయితే మనకి సిలో ఉంది కదా system.out.println, అలానే ఇక్కడ కూడా console.log అలా పెడితే, అలా పెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రిప్ట్ ఉంది కదా, ఇక్కడ నేను స్క్రిప్ట్లో console.log అని చెప్పి జస్ట్ క్యాన్వాస్ అని ఇక్కడ దీన్ని నేను ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను మన కోడ్ని రీఫ్రెష్ చేస్తాను. నాకు మెయిల్లో నిన్న వచ్చిందన్న వీడియో. ఓకే, వెళ్ళిందంట బ్రో. విష్ణు, హలో
నిన్న మీరు చూసారు కదా, మీకు పునీత్కి వెళ్ళిందంట ఆ వీడియో. నిన్న వీడియో వచ్చిందంట. వచ్చిందన్న. నిన్న. ఓకే బ్రో, అది ఒకరికే సెండ్ చేశా, వెంకటేష్. ఓకే. అర్థమవుతుందా ఇది కూర్చున్నా ఈ డెవలపర్ టూల్స్ గురించి? ఓకే బ్రో. ఈ డెవలపర్ హలో, గురించి అర్థమవుతుందా? ఏదో కొత్తగా ఉన్నట్టుంది బ్రో. అంతే, కొత్తగానే ఉంటుంది, స్టార్టింగ్ కదా, కొంచెం కష్టంగా ఉంటుంది. నేను ఏం చేస్తానంటే, మీకు ఇది కంప్లీట్గా అర్థం కావాలంటే మీరు ఒక HTML ఫైల్ డెవలప్ చేయండి మీ లోకల్లో, అంటే మీ సిస్టంలో .html అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేయండి. దాంట్లో సమ్ కోడ్ రాయండి, HTML కోడ్ రాయండి. దాన్ని డబుల్ క్లిక్ చేయండి, ఆబ్వియస్గా అది క్రోమ్లోనూ ఎక్కడ ఒకటి లాంచ్ అవుతుంది. సో అప్పుడు దాన్ని మీరు ఇన్స్పెక్ట్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ ఎలిమెంట్స్ ట్యాబ్ ఎందుకు, ఈ సోర్సెస్ ట్యాబ్ మళ్ళీ చెప్తారు. సోర్సెస్ ట్యాబ్ ఇది కొంచెం ఇంపార్టెంట్, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. నెట్వర్క్ ట్యాబ్ కొంచెం ఇంపార్టెంట్, కన్సోల్ కూడా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ ఈ ఫోర్ కాకుండా మిగతావన్నీ ఇంపార్టెంట్ డెవలపర్ అనేవాడికి. టెస్టర్కి కూడా కొంచెం అవసరం, ఎందుకంటే వాడు టెస్ట్ చేయాలి కదా, అంటే ఏపీఐ కరెక్ట్గా పంపిస్తున్నాడు అని చెప్పి వాడు టెస్ట్ చేయాలి కదా. టెస్టర్కి కొంచెం అవసరం అంతే. ఇవి సింపుల్ బ్రో, ఇవి అసలు బేసిక్స్, ఇవి డెవలపర్ టూల్స్లో బేసిక్స్ ఇవి. సో ఒక్కసారి మీరు కోడ్ డెవలప్ చేసి, అంటే ఒక కోడ్ రాసి దాన్ని ఇన్స్పెక్ట్ చేయండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకేనా? కోడ్ రాయకుండా మీరు ఇలా చేస్తారంటే మీకు అర్థం కాదు, ఆబ్వియస్గా అర్థం కాదు. బ్రో కోడ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేశాను బ్రో. అంతే. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు నేను ఈ ఫైల్ ఉంది కదా, ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా ఎక్కడుందో దాన్ని నేను రివీల్ చేయొచ్చు, రివీల్ అండ్ ఎక్స్ప్లోరర్. సో దాన్ని ఏం చేయాలంటే దీని ఫైల్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి రివీల్ అండ్ ఎక్స్ప్లోరర్ ఇక్కడ కొడితే అది ఎక్కడ స్టోర్ అయిందో, ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. జస్ట్ index.html దగ్గర సేవ్ చేస్తే మీకు డిఫాల్ట్ ఐకాన్ వచ్చేస్తుంది కదా, బ్రౌజర్ ఐకాన్. నా డిఫాల్ట్ ఏంటంటే గూగుల్ క్రోమ్, అందుకని చెప్పి నాకు డిఫాల్ట్ ఐకాన్ ఏమొచ్చిందంటే క్రోమ్ వచ్చింది. .html అని పెడితే ఆ ఫైల్ విల్ బిహేవ్ లైక్ ఏ వెబ్ అప్లికేషన్. ఓకేనా? ఆ వెబ్ అప్లికేషన్ లాగా ఆ ఫైల్ అనేది బిహేవ్ చేస్తుంది. సో సింపుల్గా దీన్ని కానీ డబుల్ క్లిక్ చేస్తే చాలు. రన్ చేసేదానికి ఏంది బ్రో వాడేనా? రన్ ఏం లేదు బ్రో, డబుల్ క్లిక్, జస్ట్ డబుల్ క్లిక్ అంతే. దీంట్లో కోడ్ రాసిన తర్వాత సేవ్ చేయాలి మామూలు ఆబ్వియస్గా. నేను ఇంకో ఫైల్ చేస్తా చూడండి. ఇక్కడ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ ఉంది, న్యూ ఫైల్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తా, కంట్రోల్ చేస్తే సేవ్ చేసి ఇప్పుడు నేను ఏదో ఒక ఫైల్ పెట్టుకుంటా, లైక్ డెమో ఏదో ఒకటి పెట్టుకుంటా. కానీ .html పెట్టుకోవాలి, పెడితేనే అదొక బ్రౌజర్ ఫైల్ లాగా బిహేవ్ చేస్తుంది ఫస్ట్ థింగ్. సో ఓకే కొట్టా. సో నవ్ ఇట్ ఇస్ HTML ఫైల్. విఎస్ కోడ్లో కొంచెం అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటి అంటే, ఇలా నువ్వు ఒక HTML అని రాసి ఇలా కొడితే నీకు ఇలా వచ్చేస్తుంది. నిమిషం, ఇలా నీకు సింటాక్స్ వచ్చేస్తుంది. అంటే నువ్వు మొత్తం కోడ్ రాసిన అవసరం లేదు. విఎస్ కోడ్లో ఆ ఫీచర్ ఉంది. వాటిని ఏమంటారంటే ఇంటెలిజెన్స్ అంటారు. అంటే విఎస్ కోడ్లో ఇంటెలిజెన్స్ ఉంటుంది. అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను జస్ట్ హెడర్ అని రాస్తా. జస్ట్ ఇలా హెడర్ అని రాస్తే బై డిఫాల్ట్గా ఇక్కడ డ్రాప్ డౌన్ చూసారా, డ్రాప్ డౌన్. సో విఎస్ కోడ్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్యాగ్ ఒకటి రాస్తాను, లైక్ హెడర్ ట్యాగ్ రాస్తున్నాను. ఓకేనా? హెడర్ ట్యాగ్ రాస్తుంటే నాకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి కదా ఇక్కడ డ్రాప్ డౌన్లో. నేను కోడ్ మొత్తం రాయకముందేనే నాకు డ్రాప్ డౌన్ అర్థం కాలేదు బ్రో. ఏంది అదే అర్థమవుతుంది పక్కన బాక్స్ లో పడుతుంది. ఇది ఏంటంటే ఇంటెలిజెన్స్ అంటారు, ఒక విఎస్ కోడ్ లో ఉన్న ఇంటెలిజెన్స్. అదే నోట్ ప్యాడ్ లో కూడా వస్తుంది,
కానీ ఆ ఫైల్ ఏంటంటే .html ఫైల్ అయి ఉండాలి. నార్మల్ ఫైల్ అయితే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను నార్మల్ ఫైల్ రాస్తా, జస్ట్ ఇక్కడ నేను HTML అని పెడతా, కానీ నాకు అర్థం కాదు ఏందో అని చెప్పి నేను మొత్తం కూడా రాయాలి. అదేమి అంటే HTML ఈ ఎక్స్టెన్షన్స్ బట్టి VS కోడ్ దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే మీకు ఇస్తుంది డ్రాప్ డౌన్లో పక్కన. అందుకని VS కోడ్ కొంచెం ఈజీ ఉంటుంది డెవలప్మెంట్కి. సో దీన్ని రన్ చేయాలంటే వెరీ సింపుల్. ఎక్కడైతే ఆ ఫైల్ క్రియేట్ అయిందో జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి రివీల్ ఇన్ ఎక్స్ప్లోరర్ అని కొడితే మీకు ఆ ఫైల్కి వెళ్ళిపోతుంది. జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేయాలంతే, అప్పుడు రాసిన కోడ్ బ్రౌజర్లో వచ్చేస్తుంది. ఓకేనా? కన్సోల్లో మోస్ట్లీ మనకి కన్సోల్ డాట్ లాగ్ ఇవే చేసుకుంటాము. సో ఇందాక నేను మన స్క్రిప్ట్తో కన్సోల్ లాగ్ చేశాను కదా, అది ఇక్కడ వస్తుంది. ఈ కన్సోల్ డాట్ లాగ్లో చూసారా, నేను కన్సోల్ చేసింది ఇక్కడ వచ్చేసింది. ఎక్కడ ఉందంటే ఇది ఇక్కడ ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను బ్రేక్ పాయింట్ పెడతాను. బ్రేక్ పాయింట్ పెడితే సోర్సెస్ ఉంది కదా, నేను బ్రేక్ పాయింట్ పెట్టాను. ఇక్కడికి వచ్చి నాకు ఆగుతుంది, అక్కడికి వచ్చి ఆగుతుంది మన కర్సర్. ఇక్కడికి వచ్చి ఆగి ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు మీ ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పి దీన్ని మౌస్ ఓవర్ చేస్తే చాలు, ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు పైన ఇలా కనిపిస్తుంది. ఇదంతా ఏంటంటే సింపుల్ ప్రజెంట్ తెలుసుకోండి చాలు, నేను ఫ్యూచర్లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా. ఇలా చూసారంటే దీనిలో ఉన్న ఏమేమి ఆప్షన్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అన్నీ. ఇదేంది బ్రో జావా కన్నా టఫ్ గా ఉంది. కోర్ జావాకి వెళ్ళా నేను. స్టార్టింగ్ లో అంతే బ్రో, కోర్ జావా సరే, కోర్ జావా నేర్చుకుంటావు, దాని తర్వాత అడ్వాన్స్ జావా నేర్చుకోవాలి. అది ఎంత టఫ్ ఉంటుంది. నేను కోర్ జావా SQL కి వెళ్ళాను, అప్పుడు మళ్ళీ లాక్డౌన్ అని వచ్చేసాను. కోర్ జావా SQL నేర్చుకుంటే మీకు జాబ్స్ రావు బ్రో. కోర్ జావా ఎవరు తీసుకోవట్లా, అందులో మీరు ఫ్రెషర్స్, అందులో మీకు కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి ఎవరు తీసుకోడు. ఇది పెట్టుకొని వెళ్ళండి, మీకు జాబ్ కంపల్సరీ వస్తుంది. విత్ ఇన్ 2-3 days ఎలా చెప్తారు బ్రో ఇది కష్టంగా ఉందని చెప్పి. మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే ఏదైనా ఈజీనే. సార్ మీరు ప్రాక్టీస్ చేయండి, ఇవన్నీ నేను చెప్పిన సార్ ప్రాక్టీస్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫస్ట్ 1 month ఇలానే ఉంటుంది, తర్వాత మీరే ఈజీగా ఉంటుంది కోడ్. ప్రాక్టీస్ చేయకుండానే టఫ్ అంటే కష్టం బ్రో, వాళ్ళ కష్టం. ప్రాక్టీస్ చేయాలి, వస్తుంది. సినిమా మూడు గంటలు కష్టపడి చూస్తాం కదా, ఇంట్రెస్ట్గా చూస్తాం కదా, మూడు గంటలు సినిమా. అదే 1 గంట దీంట్లో స్పెండ్ చేయండి, అర్థం చేసుకోండి, అంతే కదా. అది ఎంటర్టైన్మెంట్, ఇది లైఫ్. కానీ మీరు కానీ ఒక 1 year సర్వైవ్ అయితే నెక్స్ట్ మీకు ప్యాకేజ్ ఎంత కావాల్సింది అందిస్తారు ఇండస్ట్రీలో, IT ఇండస్ట్రీలో. మీరు ఎంత డిమాండ్ చేసి అందిస్తారు. నా ప్యాకేజ్ వచ్చి 17 lakhs, నా ఎక్స్పీరియన్స్ వచ్చి 5.5. ఈసీ బ్రో నువ్వు? ఈసీని. ఈసీ వాళ్ళదే కదా ఇది మామూలుగా. ఈసీ నేను ఈ కోచింగ్ ఇది కూడా యాంగులర్ అంటే వాళ్ళు ఈసీ వాళ్ళదే అనుకుంటా. కాదు, ఇవంతా ఏంటంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఇవి. సో సిఎస్సి వాళ్ళకి, సిఎస్సిలో ఇవన్నీ ఏం రావు, ఓన్లీ సి ఒకటే వస్తుంది. ఓకేనా, సి లాంగ్వేజ్ ఒకటే వస్తుంది, సేమ్ సమ్ HTML వస్తుంది అంతే. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మీరు సర్వైవ్ అవ్వాలి అంటే అట్లీస్ట్ ఒక హార్డ్ టెక్నాలజీ మీకు వచ్చి ఉండాలి అట్లీస్ట్. ప్రజెంట్ అయితే యాంగులర్ రియాక్ట్ కొంచెం మార్కెట్లో చాలా వాల్యూ ఉంది. ఓకేనా, సో ఇది కానీ మీరు కానీ ఒక 3 months కష్టపడి నేర్చుకుంటే జస్ట్ మీరు రెజ్యూమ్ పెడితే మీకు చాలా కాల్స్ వస్తాయి. కాల్స్ అంటే ఇప్పుడు ఒక అతను ట్రై చేస్తున్నాడు గ్రూప్లో, అడగండి మీరే, బ్రో మీకు కాల్స్ వస్తున్నాయా లేదా అడగండి మీరే. లేకపోతే వెంకట్కి పూర్ణకి రీసెంట్గా జాబ్స్ వచ్చాయి, వాళ్ళని కూడా అడగండి, బ్రో మీకు వచ్చేసాయి బ్రో జాబ్స్ వచ్చేసాయా? వచ్చాయి బ్రో, గ్రూప్లో చూడలేదా? చూసా. అది ఎన్ని నెలలు అయింది వాళ్ళకి? వాళ్ళు జాయిన్ అయింది బ్రో, వాళ్ళు జాయిన్ అయింది జనవరిలో జాయిన్ అయ్యారు. ఒకతనికి 20 days బ్యాక్ వచ్చింది, ఒకనికి రీసెంట్గా వచ్చింది అంతే.
వాళ్ళకి అసలు ఏం రాదు, బేసిక్స్ ఆఫ్ ఏం రాదు, HTML గురించి ఏం రాదు. వాళ్ళు నేర్చుకున్నారు, వచ్చేసింది. సరే సరే చూస్తే ఏం రాదు బ్రో, చూస్తే మటుకు ఏం రాదు. Practice. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇది చెప్పు. ప్రాక్టీస్ అర్థమైంది కానీ ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాదు ప్రాక్టీస్ కి, అందుకని అదే బ్రో, HTML ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పాను కదా, నేను ఈ కోడ్ చెప్పాను కదా, ఈ కోడే చేయండి, ఈ కోడే ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్ HTML అంటే ఏంటి, మీకు ఏ అనవసరం, మీకు ఇవేం వద్దు. జస్ట్ నార్మల్ సింటాక్స్ రాయండి, HTML సింటాక్స్ రాయండి, హెడ్ ట్యాగ్ రాయండి, హెడ్ ట్యాగ్ లో ఒక బాడీ ట్యాగ్ రాయండి, సమ్ ఇన్ఫర్మేషన్ లోపల రాయండి, అంతే కదా. ఇలా అనుకుంటే కష్టం బ్రో, ఇలా అనుకుంటే కష్టం, నేర్చుకోవాలా. కానీ ఫ్యూచర్లో మటుకు మీరు కానీ ఒక 1 year కానీ సర్వైవ్ అయితే ఎంత ప్యాకేజ్ కావాలంటే అంత ప్యాకేజ్ ఇస్తారు. మీ దగ్గర స్టఫ్ ఉంటాయి, అంటే టెక్నాలజీ పరంగా గ్రూప్ ఉంటాయి. కానీ నేనైతే 100% ఎఫర్ట్ పెట్టి నేర్పిస్తాను, కానీ మీరే దాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు నేర్చుకోవాలి. కష్టమేం కాదు, మీరు ఇప్పుడు చూసి ప్రాక్టీస్ చేయకుండానే కష్టం అని వస్తున్నారు. సింపులే బ్రో, కష్టమే ఉండదు, సింపులే. జస్ట్ ఏంటంటే మీరు నేర్చుకోవాలి. అన్ని టెక్నాలజీస్ అండర్లో ఉంటాయి. టెస్టింగ్ ఒకటేనే పెద్ద ఏం ఉండదు టెస్టింగ్లో. కానీ టెస్టింగ్ పరంగా నువ్వు ఉంటే తలకైనా తప్ప ఏం ఉండదు. టెస్టింగ్లో సినారియోస్ రాయాలి, టెస్ట్ కేసెస్ రాయాలి, ఒక రికార్డ్స్ పెట్టుకోవాలి. అండ్ ప్రొడక్షన్లో ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళ మీదే వస్తారు. అండ్ టెస్టింగ్కి పెద్ద ప్యాకేజెస్ ఉండవు, ఏం ఉండవు. ఈ యూఐ టెక్నాలజీస్ నేర్చుకుంటే మీ లైఫ్ బాగుంటుంది అని నేను చెప్పగలను కన్ఫామ్గా. తక్కువ టైంలో ఎక్కువ చేస్తారు. ప్రాక్టీస్ చేసి ఒక కోడ్ స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇస్తున్నది నాకు అబ్బాయి ఉన్నాడు, ఇక్కడే స్టార్ట్ చేయండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఫైల్ అంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ న్యూ, ఇవన్నీ మనకు ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ న్యూ ఫైల్ ఇచ్చేసి అండ్ దీన్ని .html సేవ్ చేయండి ఫస్ట్. దాని తర్వాత కోడ్ స్టార్ట్ చేయండి. అండ్ దీన్ని రన్ చేయాలంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళి రివ్యూలో నెక్స్ట్ కొడితే ఆ పాత్రలో వెళ్ళి రివ్యూల్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డబుల్ క్లిక్ చేయండి అంతే. అప్పుడు అది మీ డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉందో దాంట్లో లాంచ్ అవుతుంది. కోర్ జావా కంటే ఇది పెద్ద టఫ్ ఏం కాదు బ్రో. కోర్ జావా, అడ్వాన్స్ జావా అంటే పెద్ద టఫ్ ఏం కాదు, నాకు తెలుసు. అసలు లక్ష్యమే కాదు నాకు తెలుసు. మీకు కోర్ జావా, గిర్ జావా అంటే మీకు స్టాక్ ఓవర్ఫ్లోలో, గూగుల్లో దొరకవు. ఇవేంటంటే గూగుల్లో తక్కువ దొరుకుతాయి ఇవి ఆన్సర్స్. డాక్టర్ అంటే ఏంటి HTML లో? ప్రాసెస్ ఆఫ్ HTML అదే యూజ్ చేసే ప్రాసెస్ ని ఫస్ట్ ఎందుకు అర్థం కాదు. వాట్ ఈస్ డాక్టర్? HTML ప్రాసెస్ లో ఫస్ట్ స్టార్ట్ చేసే డాక్ టైప్ అంటే విచ్ ఓషన్ అనేది చెప్తుంది. డాక్ టైప్ అనేది విచ్ ఓషన్ కరెంట్లీ యువర్ రన్నింగ్ ఇన్ బ్రౌజర్, అది డాక్ టైప్ అంటే. అండ్ వాట్ ఆర్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ వాట్ ఆర్ ఇన్లైన్ ఎలిమెంట్స్? బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ స్పేస్ బిట్వీన్ సరౌండ్ టోటల్ స్పేస్ యాక్టివేట్. బ్లాక్ ఎలిమెంట్స్ అంటే టోటల్ స్పేస్ యాక్టివేట్ చేస్తాయి. అవును, ఎక్కడ స్క్రీన్ ఉన్నాయి కదా, స్క్రీన్. ఇన్లైన్ అంటే ఓన్లీ ద సరౌండింగ్ స్పేస్ ఆర్ యాక్టివేట్ చేస్తాయి. వాట్ ఆర్ అట్రిబ్యూట్స్ అండ్ వాట్ ఆర్ ఎలిమెంట్స్? Attributes are tags. Elements is that add the information to the tags. అంతే. అట్రిబ్యూట్స్ అంటే విచ్ గివ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ఎలిమెంట్స్ అంతే. ఎలిమెంట్స్ అన్న HTML ట్యాగ్స్ అన్న ఒకటే. ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ లో అట్రిబ్యూట్ ఏంది?
ఇమేజ్ ట్యాగ్ లో అట్రిబ్యూట్ ఏంది చూపిస్తాను చెప్పండి. చెప్పు. ఇమేజ్ ట్యాగ్ ఉంది కదా, ఇక్కడ అట్రిబ్యూట్స్ ALT ఆల్టర్నేట్ ఆల్ట్ అంటే ఏంది, అట్రిబ్యూట్ అంటే ఏంది, ఆల్ట్ ఫుల్ ఫామ్ ఏంది, ఆల్ట్ ఫుల్ ఫామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ లో సమ్ ఇమేజ్ పాస్ చేస్తాం కదా, సమ్ URL పాస్ చేస్తాం కదా ఇక్కడ. సో ఈ URL లో ఆ ఇమేజ్ అని లేకపోయింది అంటే, అక్కడ ఆ ఇమేజ్ లేకపోయిందంటే అప్పుడు నీకు బ్రౌజర్ లో ఆల్టర్నేట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఇది ఆల్ట్ అంటే ఆల్టర్నేట్ నేమ్. URL లో ఆ ఇమేజ్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక ఇమేజ్ లోడ్ చేస్తున్నారు కానీ ఆ లొకేషన్ లో ఇమేజ్ లేదు, సో దానికి బదులు ఏమవుతుంది అంటే ఆల్టర్నేట్ నేమ్ డిస్ప్లే అవుతుంది బ్రౌజర్ లో. href ఫుల్ ఫామ్ ఏంది, href ఫుల్ ఫామ్ ఏంటంటే హైపర్ లింక్ రిఫరెన్స్ అని అనొచ్చు, లేకపోతే రిఫరెన్స్ అని అనొచ్చు. రెఫ్ అనే చాలు, రిఫరెన్స్ అంటే ఈ యాంకర్ ట్యాగ్ ఏ సైట్ కి రిఫరెన్స్ అని చెప్పి. సో ఇది క్లిక్ చేస్తే ఏ లింక్ కి వెళ్ళాలి అంటే ఏ సైట్కి పోవాలని చెప్పి ఇది రిఫరెన్స్. కానీ ఇది రిఫరెన్స్ అంటారు యాక్చువల్గా, అవునా. టార్గెట్ అంటే ఇక్కడ ఈ యాట్రిబ్యూట్ యూస్ అయింది, దీనివల్ల యూస్ అయింది బ్రో. టార్గెట్ ఇస్ ఈక్వల్ టు బ్లాంక్, దీనివల్ల యూస్ అయింది. దీనివల్ల ఈ పీస్ ఆఫ్ కోడ్ వల్ల యూస్ అయింది అంటున్నా. ఎస్ కరెక్ట్, కొన్ని చెప్పింది కరెక్ట్. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే టార్గెట్ ఇస్ ఈక్వల్ టు @blank పెడితే ఈ సైట్ కొత్త ట్యాబ్ ఓపెన్ అయ్యి దాంట్లో రన్ అవుతుంది ఈ సైట్. ఇది ఈ లింక్. అదే ఇది కానీ తీసేసామంటే సేమ్ అప్లికేషన్లో సేమ్ ట్యాబ్లో రన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసి ఇక్కడ క్లిక్ చేసా, కావచ్చు చూడండి సేమ్ ట్యాబ్ ఉంది కదా, అక్కడే నాకు లోడ్ అయింది నేను పెట్టిన లింక్. కానీ నాకు ఇలా వద్దు, నా అప్లికేషన్ ఇలానే ఉండాలి కానీ కొత్త ట్యాబ్ ఓపెన్ అయ్యి అక్కడ రన్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఇది యూజ్ చేస్తాం, టార్గెట్ ఇస్ ఈక్వల్ టు బ్లాంక్. ఇదేంటంటే ఇది కూడా ఒక అట్రిబ్యూట్, ఇక్కడ హైపర్ లింక్ లో ఇది ఒక అట్రిబ్యూట్. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి నేను సేవ్ చేస్తాను. సో సేవ్ చేయగానే ఇక్కడ ఏంటంటే దీనిలో ఇది చేసి కొత్త ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. చూసారా, పక్కన ట్యాబ్ లో ఓపెన్ అయింది, ఈ ట్యాబ్ అట్టే ఉంది, ఇది క్లోజ్ కాలేదు. by improving the speed of the onboarding process. సో ఇది @target is equal to blank దీని యొక్క యూసేజ్ ఇది, ఓకేనా. అండ్ TD అంటే ఫుల్ ఫామ్ ఏంది, టేబుల్ డెఫినేషన్ అంతే కదా, అంతే బ్రో. UL ఫుల్ ఫామ్ ఏంది, యూజర్ ఇంటర్ఫేస్. UL అది UI బ్రో, ఇది యూజర్ ఇంటర్ఫేస్. UL అంటున్నా, UL UA అంటే కరెక్ట్, యూజర్ ఇంటర్ఫేస్ కరెక్ట్. ఇక్కడ పేర్లో పైన ఉంది కదా, ఇక్కడే ఉంది కదా, చూసి చెప్పొచ్చు కదా, ఇక్కడే ఉంది కదా. UL అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్, ఇట్ డిస్ప్లేస్ బుల్లెట్ పాయింట్స్. అన్ఆర్డర్డ్ లిస్ట్, బుల్లెట్ పాయింట్స్. ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఇట్ విల్ షో సమ్ నంబర్స్. OL అంటే ఆర్డర్, ఆర్డర్డ్ లిస్ట్. UL అంటే అన్ఆర్డర్, పేర్లోనే ఉంది, ఆ పేర్లోనే ఉంది. UL అంటే U అంటే అన్ఆర్డర్, OL అంటే ఆర్డర్, LI అంటే లింక్డ్ లిస్ట్, రిలేషన్ LI అంటే లిస్ట్, ఓకేనా. అండ్ మొత్తం మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్పుట్ టైప్స్ ఉన్నాయి, మొత్తం ఇవి ఇన్పుట్ టైప్స్, ఓకేనా. ఇప్పుడు చెక్ బాక్స్ ఎలా డిస్ప్లే అవుతుంది బ్రౌజర్ లో, దీని అవుట్పుట్ ఎలా వస్తుంది బ్రౌజర్ లో చెప్పండి. స్క్వేర్ బాక్స్, రౌండా, లేకపోతే ఎలా డిస్ప్లే అవుతుంది చెక్ బాక్స్ పెడితే, రెక్టాంగిల్. ఎస్ కరెక్ట్, రెక్టాంగిల్ లో డిస్ప్లే అవుతుంది. రేడియో బటన్ ఎలా డిస్ప్లే అవుతుంది, రేడియో బటన్ ఎలా డిస్ప్లే అవుతుంది అంటే లైక్ దిస్,
సర్కిల్. ఓకేనా, ఇది ఇన్పుట్ ఫైల్. సో ఫైల్ ఎందుకు అంటే ఏదైనా అప్లోడ్ చేయాలి నువ్వు, సో అప్పుడు మనం ఇలా ఇలా క్లిక్ చేసి ఇలా అప్లోడ్ చేసుకోవచ్చు. మనం అప్లోడ్ చేస్తే నీకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ అంటే నువ్వు ఎంటర్ చేస్తుంది ఎవరికి కనిపించదు నీకు తప్ప. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు పాస్వర్డ్ తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడన్నా పబ్లిక్ ప్లేస్లో ఉన్నావు, నువ్వు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే వాడు చూసేస్తే వాడు లాగిన్ అవ్వచ్చు కదా. అందుకని చెప్పి పాస్వర్డ్ని ఇలా డెవలప్ చేస్తారు HTML వాళ్ళు డాట్స్తో. అండ్ నంబర్స్ అంటే పేరులోనే ఉంది. నంబర్ అంటే ఇట్ వోంట్ టేక్ ఎనీథింగ్ ఆల్ఫాబెట్. మీరు కానీ టెక్స్ట్ ఎంటర్ చేస్తే అది అలౌ చేయనిది కూడా, ఎందుకంటే అది నంబర్. సో నంబర్స్ మట్టుకే అలౌ చేస్తుంది. ఇప్పుడు నేను ABCD కొడుతున్నా కానీ అలౌ చేయట్లేదు, ఎందుకంటే ఇది ఇన్పుట్ టైప్ నంబర్, ఇట్ విల్ టేక్ ఓన్లీ నంబర్స్. కానీ టెక్స్ట్ ఏమి ప్రతి క్యారెక్టర్స్ ఏం తీసుకోదు. ఓకేనా. అండ్ ఇది ఏంటంటే డేట్ పిక్కర్ ఇది. అండ్ డేట్ టైం అనేది కూడా అంటే కలర్. అండ్ ఇవేంటంటే సెలెక్ట్ 1 2 3 4 ఇవి సెలెక్ట్. అండ్ బటన్ టైప్ ఇది కొంచెం బటన్ ఇది. సో బటన్ ట్యాగ్ అనేది నేను చెప్పలేదు, మర్చిపోయా. సో బటన్ ట్యాగ్ అంటే ఏం లేదు, ఇలా ఫర్